లక్ష్మి నా వైఫ్ పేరు. ఇద్దరం ప్రేమించి పెళ్లి చేసుకున్నాం. మాకొక పాప. తన వయసు 9 సంవత్సరాలు. ఆఫీస్ నుండి వచ్చి సోఫాలో కూర్చొని టీవీ చూస్తున్న నాకు లక్ష్మి నా వైపే చూస్తున్నట్టు అనిపించింది. నేను తన వైపు తిరిగి చూసేసరికి తన ముఖం తిప్పేసి టీవీ వైపు చూస్తుంది. నాకు చాలా కొత్తగా అనిపించింది తను అలా చేయడం. తన ముఖంలో ఆ నవ్వు ఆ రోజు నుంచి అలా ఉండిపోయింది. నేను తను అడిగాను, ఏంటి ఈ మధ్య అలా చూస్తున్నావు, ఎందుకు అలా నవ్వుతున్నావు? అదేం లేదు, నేను నార్మల్గానే ఉన్నాను. ఇంకా టాపిక్ సాగదీస్తే నాకు పిచ్చి అనుకుంటుంది అనుకుని నేను ఇంకేం అడగలేదు. లక్ష్మికి ఒక చెల్లెలు ఉండేది. వాళ్ళిద్దరూ కవల పిల్లలు. కానీ లక్ష్మి చెల్లెలు పుట్టిన కొన్ని నెలలకే చనిపోయింది. లక్ష్మి ఎప్పుడూ ఆ విషయం గురించి ఎక్కువ మాట్లాడదు. ఆ రోజు రాత్రి నేను నా ల్యాప్టాప్లో వర్క్ చేసుకుంటూ ఉండిపోయాను. లక్ష్మి నిద్రపోయింది. నేను వర్క్ అయిపోయాక పడుకున్నా. మధ్యరాత్రిలో మెలకు వచ్చి లెగిసి చూసేసరికి లక్ష్మి నా పక్కన లేదు. నేను కంగారుగా పైకి లెగుస్తుంటే నా పక్క నుండి పడుకోండి, ఎందుకు లెగుస్తున్నారు అని వినపడింది. పక్కకు తిరిగి చూసేసరికి లక్ష్మి నా పక్కనే నిలబడి అదే బిగుసుకుపోయిన నవ్వుతో నా వైపే చూస్తుంది. ఏంటి ఇక్కడేం చేస్తున్నావు, ఎంతసేపు నుంచి ఇక్కడ నిలబడ్డావు అని అడిగాను. దానికి తనేం సమాధానం చెప్పకుండా వచ్చి పడుకుంది. తను అదే ప్లేస్లో చాలాసేపు నిలబడడం వల్ల బెడ్ పక్కన కార్పెట్ పాదాల ఆకారంలో లోపలికి ఉంది. నాకు చాలా భయం వేసింది. నేను తప్పుగా ఆలోచిస్తున్నాయేమో, నా మైండ్ సరిగ్గా పనిచేయటం లేదేమో అని నన్ను నేను చాలా కన్విన్స్ చేసుకోవడానికి ట్రై చేశాను. కానీ తను లక్ష్మి కాదని నాకు అనిపించింది. అప్పటి నుండి నేను చిన్న చిన్న టెస్టులు చేయడం మొదలుపెట్టాను. మేమిద్దరం చూసిన మూవీసే మళ్ళీ పెట్టడం, చెప్పిన విషయాలే మళ్ళీ చెప్పడం. కానీ లక్ష్మి అన్నీ మొదటిసారి అన్నట్టు చూస్తుంది, మొదటిసారి అన్నట్టు నవ్వుతుంది. ఒకరోజు నేను ఇంటికి వచ్చేసరికి లక్ష్మి చికెన్ కర్రీతో అన్నం తింటుంది. లక్ష్మి అసలు నాన్ వెజ్ తినదు. ఇంకా నేను ఆపుకోలేక అడిగేశాను, ఏంటి నువ్వు చికెన్ తిన్నావా? చాలా బాగుంది. నా అనుమానం ఇంకా బలపడింది. నేను తన పక్కన కూర్చుని ఈరోజు మిస్టర్ డానియల్తో మాట్లాడా ప్రియా గురించి అన్నాను. ప్రియా? ప్రియా ఎవరు? లక్ష్మి, ప్రియా మన పాప. ఓ సారీ, ఏమన్నారు? లక్ష్మి, మన పాప పేరు నిహారిక. నీకేమైంది అసలు? నువ్వు లక్ష్మివేనా? లక్ష్మి వెంటనే టేబుల్ మీద ప్లేట్ పాడేసి, నాకు హెల్త్ బాగలేదు, నేను పడుకుంటాను. ఆ తర్వాత రోజు నేను నిహారికను తీసుకుని లక్ష్మి లేవకముందు ఇంటి నుండి పారిపోయాను. ఊరు దాటి చాలా దూరంలో ఒక హోటల్లో రూమ్ తీసుకున్నాం. నిహారిక వాళ్ళ అమ్మ కోసం అడిగింది, నానా అమ్మేది? రాదమ్మా, నువ్వు పడుకో, నైట్ నీకేం కావాల్సి వచ్చినా ఏదైనా సౌండ్ వినిపించినా నన్ను లేపమ్మా అని చెప్పి నేను నిద్రలోకి వెళ్ళిపోయాను. రాత్రి నా కల్లో ఒక అమ్మాయి లక్ష్మిలానే ఉంది. తను లక్ష్మి శరీరం కోసం, లక్ష్మి జీవితం పొందడం కోసం ప్రయత్నిస్తుంది. నేను ఉదయం లేచేసరికి నిహారిక నా పక్కన కూర్చొని కేక్ తింటుంది. ఇది ఎక్కడిది? రాత్రి అమ్మ వచ్చిందిగా, ఇచ్చింది. నేను షాక్ అయ్యాను. నీకేమన్నా వినిపించినా ఏమన్నా కావాలన్నా నన్ను లేపమని చెప్పాను కదా. కానీ నాన్న, అమ్మ నిన్ను లేపొద్దన్నది. అమ్మ ఎక్కడా? వెళ్ళిపోయింది నాన్న. చాలాసేపు నీ బెడ్ పక్కనే నిలబడి నిన్నే చూసింది, తర్వాత వెళ్ళిపోయింది. చూస్తే కార్పెట్ మీద కాలు గుర్తులు. ఆ రోజు రాత్రి నేను నిహారిక స్టేట్ దాటి వచ్చేసాం. వేరే హోటల్లో రూమ్ తీసుకున్నాం. నిహారిక పడుకుంది. నేను పక్కనే ఒక కార్నర్లో చైర్లో కూర్చున్నాను. నాకు తెలుసు లక్ష్మి మా కోసం వస్తుందని. చాలాసేపటి తర్వాత చల్లని గాలి రూమ్ డోర్ మెల్లగా ఓపెన్ అయింది. లక్ష్మి లోపలికి వచ్చింది. తను నన్ను గమనించలేదు. బెడ్ దగ్గర ఉన్న నిహారిక వైపు వెళ్ళి అదే బిగుసుకుపోయిన నవ్వుతో నిహారిక వైపు చూస్తుంది. నేను మెల్లగా వెనక నుండి వెళ్ళి తన వీపులో కత్తితో పొడిచాను. అయినా తనలో చలనం లేదు. అలానే నిహారిక వైపు చూస్తూ చనిపోయింది. నన్ను పోలీసులు అరెస్ట్ చేశారు. నా మెడికల్ కండిషన్ బాగాలేదని, నాకు కోప్ గ్రాస్ సిండ్రోమ్ అనే వ్యాధి ఉందని, నన్ను మెంటల్ అసైలంలో ఉంచుతారని నా లాయర్ నాకు చెప్పారు. ఆ జబ్బు ఉన్న వాళ్ళకి ఇష్టమైన వాళ్ళ శరీరంలో ఎవరో ఉన్నట్టు అనిపిస్తుందని చెప్పారు. కాదు, తను లక్ష్మి కాదు, నేను నా కూతుర్ని కాపాడుకోవడానికి అలా చేశాను. చాలా చెప్పాను. వాళ్ళు నా మాట వినలేదు. నాకు 25 సంవత్సరాలు జైలు శిక్ష విధించారు. నిహారికని
బంధువుల ఇంట్లో ఉంచారు. నన్ను మెంటల్ హాస్పిటల్కి తీసుకెళ్లారు. నాకు అక్కడ ఒక రూమ్ ఇచ్చారు. ఆ రూమ్ గోడలకి సీలింగ్ అంతా మెత్తని గుట్టతో కప్పబడి ఉంది. నన్ను నేనేం చేసుకోకుండా నాకు అలాంటి రూమ్ ఇచ్చారంట. ఆ రోజు ఎప్పుడు పడుకున్నానో నాకే తెలీదు. తెల్లవారుతుండగా నన్ను ఏదో లేపినట్టు అనిపించింది. నేను లెగిసి డోర్ దగ్గరికి వెళ్ళా. కీహోల్ నుంచి బయటకు చూశాను. బయట ఎవరూ లేరు. తిరిగి నా బెడ్ దగ్గరికి వచ్చి పడుకున్నా. నాకు నా బెడ్ పక్కనే ఉన్న కార్పెట్ మీద చాలాసేపు నిలబడడం వల్ల కాళ్ళ గుర్తులు కనిపించాయి.